నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగాధర్. ఈ రోజు అయితే చాలా విషయాలు మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ రజనీ రమ గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటల్లో తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? ఫైన్ అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నాను మేడం. మేడం, కొన్ని రోజుల్లో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది యూట్యూబర్ కోమలి ఇష్యూ. తను సూసైడ్ చేసుకోవడం అసలు వాళ్ళ ఫ్యామిలీకి తీరని లోటు అనే చెప్పాలి. ఒక యూట్యూబర్గా తన జర్నీ మొదలై మల్లారెడ్డిలో కూడా తను చదువుకోవడం, అలా అంత పెద్ద ఇన్స్టిట్యూట్లో చదువుకొని మినిమం అది ఆలోచించకుండా తను సూసైడ్ చేసుకోవడం ఒక మగాడి వల్ల, అది కూడా దాన్ని ఎలా చూడొచ్చు మనం? అంటే వీళ్ళు ఎంత చదువుకొని ఎంతమందితో తిరగని గట్టిగా మాట్లాడని అవన్నీ ఉన్నా కూడా అమాయకమైనటువంటి మైండ్తో ఉంటారు కొంతమంది. అంటే కొన్ని స్వీట్గా మాట్లాడిన మాటలకి పడిపోవడము, ఒక 4 సార్లు మన చుట్టూ తిరిగితే చాలా మంచివాడు, నేను లేకపోతే ఉండలేడేమో, నేనంటే బాగా ఇష్టపడుతున్నాడు అనే అభిప్రాయానికి వచ్చేయడం. లేదు అనంటే అవతల వాళ్ళని తనే బాగా ఇష్టపడిపోవడం, అవతల వాళ్ళ ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా అలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారని ఈ అమ్మాయితో ప్రూవ్ అయింది. ఇప్పుడు చాలామంది అమ్మాయిలు అట్లా ఏమీ లేరు, తనది తను డిసైడ్ చేసుకునేంత తెలివిగా స్ట్రాంగ్గా ఉంటున్నారు, అంత తొందరగా ఏమీ ఎందులోనూ పడిపోవట్లేదు అని అంటున్నారు. అవును, మరి ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. అంటే ఇంత అమాయకంగా ఎట్లా ఉంటున్నారు? ఇప్పుడు ఈ అమ్మాయి గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు కొత్తగా తెలిసిన విషయం ఏంటనంటే, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లు అన్నీ జరుగుతున్నాయి కదా, కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే అసలు ఆ అబ్బాయి పేరు కానీ ఎక్కడ, అంటే అతనే కారణము నేను చనిపోవడానికి అనేది ఎక్కడ లేదు. అవును. కాకపోతే ఆ అమ్మాయి ఒక నోటు రాసింది కదా, నేను చాలా కాలం ఎదురు చూశాను, వస్తాడని ఎదురు చూశాను, ఒకవేళ నేను వెళ్ళిపోతేనన్నా వస్తాడేమో, నేను వెళ్ళిపోయిన తర్వాత వస్తే ఏం ఇట్లా అంటే పిచ్చి పిచ్చిగా, అంటే ఒక ఒక ఏమంటారంటే ఒక డిప్రెషన్లో, బాగా డిప్రెషన్లో ఉండిపోయి, డీప్ డిప్రెషన్లో, ఒక అంటారు కదా ఒక ట్రాన్స్లో ఉన్నట్టు, అట్లాంటి స్థితిలో రాసిన నోట్ అది. ఇప్పుడు మనం ఒక బ్యాడ్ గురించి ఆలోచించేటప్పుడు అందులోంచి లింక్ మనకి ఎన్ని ఆలోచనలు వస్తాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా దెయ్యాల సినిమా చూసారనుకో, చూసిన తర్వాత నిద్రపోతే అవే ఆలోచనలు వస్తూ ఉంటాయి. తర్వాత ఏదో మూవీలో చూసింది గుర్తొస్తుంది, ఇంకో మూవీలో చూసింది గుర్తొస్తుంది, అది ఆ చైన్ వదలదు, నైట్కి నిద్ర పట్టదు. అలా ఇలాంటి ఆలోచనలు చేసేటప్పుడు చైన్స్ అలా వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళిపోయి తను ఏం ఆలోచిస్తున్నారో, ఏం రాస్తున్నారో, ఏమి అభిప్రాయపడుతున్నారో వాళ్ళకి అర్థం కాదు. ఒక దాంట్లోంచి ఒక దాంట్లోకి అలా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి ఒకటే ఉంటుంది మైండ్లో, నేను అనుకునేది నాకు జరగలేదు, తర్వాత నేను మోసపోయానా, లేకపోతే నేను మోసపోయినా కూడా అతనిది ఏమీ తప్పులేదు, ఏదో ఒక అమాయకపు ఆలోచనలు ఎలా చేసేస్తూ ఉంటారు. నేను చచ్చిపోతేనన్నా వస్తాడు, ఇదేం పిచ్చి ఆలోచన. చచ్చిపోతే సరే వచ్చాడు అనుకుందాం, ఏంటి ప్రయోజనం ఏంటి? నువ్వేమైనా చేసుకోగలవా? చనిపోయిన తర్వాత అబ్బాయి వస్తే పెళ్లి చేసుకోగలవా నువ్వు బ్రతికొచ్చి? లేదు కదా. సరే లేదు, పశ్చాత్తాపడి వచ్చాడు, అప్పుడైనా సరే నువ్వు ఏమన్నా అనటానికి కానీ ఏమన్నా చేయడానికి కానీ నువ్వు ఉండవు. పోనీ నువ్వు అలాంటప్పుడు తను అలా చేయకూడదు. చనిపోయిన తర్వాత తను ఏమీ చూడలేదు, ఏమీ చేయలేదు, ఒకవేళ స్థితిగతులన్నీ బాగుపడినా కూడా తను వాటిల్ని అనుభవించలేదు. మేడం, ఈ యూట్యూబర్ కోమలికి సంబంధించి అసలు రీజన్స్ ఏమై ఉంటాయి, తన ఆత్మహత్య గల కారణాలు? అంటే తను మెయిన్ వచ్చేసి ఒంటరితనం. ఈ రోజుల్లో ఇలా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళందరూ అదే కారణంతో జరుగుతున్నాయి దాదాపుగా. ఇప్పుడు తండ్రి ఒక చోట, తల్లి ఒక చోట, ఆ తల్లిదండ్రులకు కూడా కమ్యూనికేషన్ సరిగ్గా లేదు. ఇంకా ఆ తల్లిదండ్రులు ఈ అమ్మాయితో మాట్లాడాలంటే ఒక్కసారిగా అవ్వని పని. ఎప్పుడో ఒకసారి తండ్రి మాట్లాడతాడు, ఆయన ఏదో విశాఖపట్నం ఏజెన్సీలో వర్క్ చేస్తాడట, ఈవిడేమో గల్ఫ్లో పనిచేస్తుంది. గల్ఫ్లో వాళ్ళ షేకుల దగ్గర పనిచేస్తారు కాబట్టి ఎక్కువగా ఫోన్లు చేసే అనుమతులు కూడా వీళ్ళకుండవు. ఆవిడ కూడా ఎప్పుడో ఒకసారి ఫోన్లో మాట్లాడాలి, అక్కడ కూడా భయపడుతూ జాబ్ చేయాలి కాబట్టి కూతుర్ని పరామర్శించే సమయం ఆవిడకి ఉండదు. అలాగే తమ్ముడు కూడా అక్కడ తండ్రి దగ్గర ఉంటున్నాడు. ఈ అమ్మాయి చదువు కోసం కానీ రీల్స్ కోసం కానీ హైదరాబాద్లో ఉన్నప్పుడు వాళ్ళు ఫ్రీక్వెంట్గా వీళ్ళని కనుక్కుంటూ ఉండాలి, మంచి చెడ్డ కనుక్కుంటూ ఉండాలి, స్థితిగతులు కనుక్కుంటూ ఉండాలి. అవన్నీ చేస్తున్నారా? ఎవరికి వాళ్ళు ఏమన్నా తీరేలాగా బ్రతుకుతూ ఉండబట్టి ఆ అమ్మాయికి స్వేచ్ఛ ఎక్కువైపోయింది, ఈజ్ ఈక్వల్ టు ఒంటరితనం వచ్చింది. రావటం వల్ల తన డెసిషన్స్ ఎలా తీసుకుంటుందో తనకు అర్థం కాలేదు. తను ఈ లవ్ ట్రాక్లో పడి, ఇప్పుడు హనీ ట్రాప్, హనీ లవ్స్ అని వస్తున్నాయి కదా, ఇది కూడా దాని కిందకే వస్తుంది. ఒక అబ్బాయే పడాలా అమ్మాయి ట్రాప్లో? ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అబ్బాయి ట్రాప్లో పడింది కదా, అవతల వాడు తప్పు లేకుండానే ఈ అమ్మాయి ఊబిలో ఇరుక్కుపోయింది. తను ఇలా ఒంటరితనంగా నిర్ణయం సరిగ్గా తీసుకోలేక, ఎవరికైనా చెప్తే ఏమన్నా సలహా ఇచ్చేవారేమో, ఎవరికి షేర్ చేసుకోలేక
తనకు తానే నిర్ణయం తీసుకుని ఈ స్థితికి వచ్చిందని అనిపిస్తుంది. అంటే నాట్ ఓన్లీ కోమలి మేడం, చాలా వరకు అమ్మాయిలు ఇలానే చేస్తున్నారు. అటు రీల్స్ చేసే వాళ్ళు, యూట్యూబ్ వాళ్ళే ఉన్నారు ఎక్కువ. యూట్యూబర్ అయ్యుండి అయ్యుండి ఏంటి వీళ్ళు ఇంత సున్నితంగా ఉంటున్నారా నాకు అర్థం కావట్లా. రీల్స్ చేయటానికి ఉన్నంత ధైర్యం కూడా ఇందులో ఉండట్లేదు. అవును, తన లైఫ్ని తను సేవ్ చేసుకోవాలి. తనకి ఎంత అందమైన జీవితం ఉంది. ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా చెప్తుంది, లాస్ట్ 6 months బ్యాక్ ఒకసారి విషయం తెలిసినప్పుడు అడిగితే, లేదమ్మా నేను ఇంకా ఆలోచించను, నేను మంచిగా అచీవ్ అవుతాను, నేను డిగ్రీ 2nd year అట, నేను కంప్లీట్ చేసి మంచిగా అవకాశాల కోసం ట్రై చేసి నేను మూవీస్లోకి వెళ్తాను, ఒక మంచి స్టార్గా గుర్తింపు పొందుతాను, మంచి పేరు తీసుకొస్తాను అని అన్నప్పుడు తల్లి నమ్మింది. అది పక్కన పెడితే తనకి అలా అనిపించినప్పుడు ఆ దారిలో వెళ్ళాలి. అది నిజంగానే రైట్ డెసిషన్ తీసుకుంది అమ్మాయి. రైట్ డెసిషన్ తీసుకుని కూడా తల్లికి మాట ఇచ్చి కూడా తన నిర్ణయం మీద తను నిలబడలేకపోయింది, తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టలేకపోయింది. అంటే నీకు ఏది ఇంపార్టెంట్ అవుతుంది? అవతల వ్యక్తి ఎవరు, ఏంటి, వాడి పూర్వాపరాలు ఏమన్నా తెలుసా నీకు? అలాంటి వాడి కోసము ఇక్కడ ఇచ్చిన మాట మర్చిపోయావు, నీ భవిష్యత్తుని మర్చిపోయావు, నీ జీవితాన్నే ముగించుకున్నావు. ఏంటి దాని అర్థం ఏంటి? అంటే నిన్ను ఇంతకాలము తల్లిదండ్రులు పెంచి నీకు ఒక స్వతంత్రాన్ని ఇచ్చి నువ్వు ఏం చదవాలనుకున్నావో, ఏమి అవ్వాలనుకున్నావో, నువ్వు నీ అచీవ్మెంట్ చక్కగా నువ్వు చూపించు మాకు అని స్వేచ్ఛగా ఇక్కడ వదిలిపెట్టి, తల్లి దుబాయ్, తండ్రేమో విశాఖపట్నం సైడ్ ఏదో జాబ్ అయినప్పుడు ఈ అమ్మాయి హైదరాబాద్లో కాలేజ్ దీంట్లో హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ ఇటు రీల్స్ చేసుకుంటూ నువ్వు ఇంత ధైర్యంగా నువ్వు ఇలా ముందుకు వెళ్తున్నప్పుడు అది ఎవరి కోసం నీ ప్రాణం తీసుకుంటే ఇవన్నిటికీ విలువ ఉందా? జన్మనిచ్చిన తల్లిదండ్రులు నీకు ఇంపార్టెంట్ అనిపించలేదు. మళ్ళీ చనిపోయే ముందు తమ్ముడు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త అనంటే ఏంటి జాగ్రత్త? నువ్వు వెళ్ళిపోయావు, వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారా లేదా నువ్వు చూస్తావా? అంటే మేడం ఇక్కడ తన ఏజ్ డిఫాల్ట్ వల్ల ఇవన్నీ ఏమీ కాదు, ఇన్ని ఆలోచనలు కరెక్ట్ గా చేస్తుంది కదా. ఆ నిర్ణయం తీసుకున్నది కూడా కరెక్ట్ గానే తీసుకుంది, కానీ అది నిభాయించుకోలేకుండా చనిపోయింది. అంటే ఏంటి? ద్వైతీభావంలో కొట్టుకులాడుతోంది అమ్మాయి. ఇంకొకటి ఏంటంటే మనసు అటే చెడు వైపు, కర్మ వైపే లాగడం వల్ల ప్రాణం తీసుకుంది. ఇప్పుడు ఆ అబ్బాయి స్నేహంగానే వస్తున్నాడు, ఏదైనా పెడితే తింటున్నాడు, ఆ అమ్మాయితో స్పెండ్ చేస్తున్నాడు, వెళ్తున్నాడు. లాస్ట్ 6 months జరిగినాయి కదా. తల్లికి ఇచ్చిన మాట ఏంటి? నేను మంచిగా ఉంటాను అది ఇది అని అన్నప్పుడు మళ్ళీ అతనికి ఫోన్ ఎందుకు చేయాలి? చేసినప్పుడు సరేలే ఈ అమ్మాయి కూడా అవన్నీ మర్చిపోయినట్టుగా ఉంది, మామూలు ఒక ఫ్రెండ్ లాగానే పిలిచినట్టు ఉంది అని చెప్పి తను కూడా వచ్చాడు, ఉన్నాడు, వెళ్తున్నాడు, ఫోన్ చేస్తున్నాడేమో 2-3 సార్లు అయిందేమో అట్లా. లాస్ట్ టైం బిర్యానీ కూడా తెప్పించింది, తిన్నారు. మరి అప్పుడు కూడా వెళ్ళిపోయిన కాసేపటికి అమ్మాయి ఇలా చేసింది అనేది చెప్తున్నారు. అంటే ఏంటి? అతను ముందు నుంచి చెప్తున్నాడు, వేరే వాళ్ళతో కూడా చెప్తున్నాడట, నాకు ఈ అమ్మాయి అంటే అటువంటి అభిప్రాయం లేదు, పెళ్ళికి నాకు ఇష్టం లేదు అని అంటున్నప్పుడు ఈ అమ్మాయితో కూడా డైరెక్ట్గా చెప్తున్నప్పుడు ఈ అమ్మాయికి అర్థం కావాలి. ఇప్పుడు ఒకటి నేను చాలాసార్లు చెప్పాను చాలా వీడియోస్లో, మనమంటే ఇష్టపడి వచ్చే వాళ్ళని ఎలా ఉన్నా పెళ్లి చేసుకోండి, అది మీ జీవితం బాగుంటుంది. మీరు వెంటబడి చేసుకున్నది ఉంటుందే అది ఎప్పటికైనా అది పోతుంది. అది ఎటువంటి చెడు రిజల్ట్ అయినా ఇవ్వచ్చు, అది ఆ సంబంధం తెగిపోవచ్చు, ఏమైనా అవ్వచ్చు. ఎందుకు? నువ్వు కదా వెంటబడ్డావు. రైట్. అతనికి ఇష్టం ఉందో లేదో తెలియదు, నువ్వు వెంటబడి రా నన్ను చేసుకో, నేను ఎంత నమ్మాను కదా, నేను ఎన్ని రోజుల నుంచి నీతో ఉన్నాను కదా, నీకు ఎంత డబ్బు ఇచ్చాను కదా, మనం కలిసి తిరిగాం కదా అంటే అవంతా కాదంతా వేరు. మనసులో స్థానం వేరు. ఒక భార్యగా నిన్ను చూడగలగాలి. లేదు నీ పోటు తట్టుకోలేక అతను పెళ్లి చేసుకున్నాడు అనుకో, అది అతను ఎంత బాగా చూస్తాడనేది మనం చెప్పలేం. తర్వాత అతనికి ఇంకొక ఆమె మీద మనసు వెళ్ళినా కూడా చెప్పలేము. అప్పుడు ఎందుకు ఇలా చేసావంటే నేను ముందు నుంచే చెప్తున్నాను, నాకు అంత అభిప్రాయం లేదు అని. మరి ఇప్పుడు నా మనసుకి ఇంకొక అమ్మాయి నచ్చింది, నన్నేం చేయమంటావు అంటాడు, పెద్దవాళ్ళతో అయినా సరే ఆ అమ్మాయితో అయినా సరే. రైట్. మరి అప్పుడు నీ జవాబు ఏంటి? అక్కడ ఏముంది? అక్కడ నీ జవాబు నువ్వు వెంటబడినందుకు. ఇక్కడ అబ్బాయి కూడా నచ్చకపోయేసరికి ఆ అమ్మాయిని అవాయిడ్ చేయాలి తప్ప తనతోనే ఇంకా మాట్లాడడం, తను ఫ్రెండ్స్ పిలిస్తే వెళ్ళడం లాంటివి అబ్బాయి కూడా చేయకూడదు. ఫీలింగ్స్ అనేవి ఎక్కువ ఉండిపోయాయి కదా అమ్మాయి. అవును, అది కూడా అది ఒక తప్పే అబ్బాయిది. కానీ డైరెక్ట్ గా చెప్తున్నాడుగా నాకు ఇష్టం లేదు అని. నువ్వు ఫ్రెండ్ లాగా వచ్చాను, ఫ్రెండ్ లాగా తిన్నానని చెప్తున్నాడు. తర్వాత ఆ అబ్బాయి పేరు ఇక్కడ మెన్షన్ చేయలేదు కదా. తర్వాత ఆ అబ్బాయికి ఇంకో అమ్మాయితో సంబంధం ఉంది, అదే బహుశా పెళ్లి చేసుకుంటాడో లవ్ చేస్తున్నాడో మనకు తెలియదు. అది కూడా నీకు తెలిసినప్పుడు నువ్వంటే ఇష్టం లేదని చెప్తున్నప్పుడు క్లియర్ కట్గా ఉంది, ట్రాన్స్పరెంట్గా. అది మరి నువ్వెందుకు చదువుకున్న అమ్మాయివి ఇన్ని చేస్తావు రీల్స్, అన్ని చక్కగా బాగా మాట్లాడుతున్నావు, ఇది ఎందుకు తెలియలేదు నీకు?
అట్లీస్ట్ ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ అంటే నేను ఏం చేయొచ్చు ఇట్లాంటి సందర్భంలో అని అడిగితే వాళ్ళేనా నీకు మంచి సలహా ఇస్తారు కదా. అవును. నీకు మైండ్ డైవర్షన్కి బోల్డ్ ఉన్నాయి. నీ ఎడ్యుకేషన్ ఉంది, ఇంకో 1 year ఎడ్యుకేషన్ ఉంది, తర్వాత నీకు రీల్స్ చేసుకుంటున్నావు ఉంది కదా, నీకు డైవర్షన్ చక్కగా ఉంది, మంచి టైంపాస్ వేరే ఉన్నాయి, నీకు ఇది మర్చిపోవడానికి చక్కగా మంచి అవకాశాలు కూడా ఉన్నాయి. నువ్వు ఇది మర్చిపోకుండా నీ కెరీర్ మర్చిపోయి ఈ అబ్బాయి విషయాలతోనే నువ్వు తవ్వుకుంటూ తోడుకుంటూ ఇలా ఉన్నావు అని అంటే ఇది నీ కర్మే నిజంగా. అది అవివేకం. ఇప్పుడు ఎవరో చాలామంది చెప్తూ ఉంటారు, నేను కూడా ఎన్నోసార్లు చెప్పా, ఇప్పుడు అక్కని ప్రేమించవచ్చు, తల్లిని ప్రేమించవచ్చు, తండ్రి, తోడబుట్టిన వాళ్ళు అందరిది ప్రేమే కదా. ప్రేమ అంటే ఒక అబ్బాయిని ఒక అమ్మాయి లవ్ చేసిందే ప్రేమ? ఎవరైనా ఒప్పుకుంటారా దీన్ని? ఒక అమ్మని ప్రేమించి అమ్మ అంటే చాలా ఇష్టం నాకు, అమ్మ అంటే నాకు చాలా ప్రేమ అంటారు, అది ప్రేమ కాదా? అలాగే మా అక్క అంటే చాలా ప్రేమ అంట, అది ప్రేమ కాదా? ఇవన్నీ ప్రేమలే కదా. మా నాన్న అంటే చాలా ప్రేమ, మా నాన్న లేనిదే నేను ఉండలేనని ఏడ్చే అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు? మరి అవన్నీ ప్రేమలే కదా. మరి అలాంటప్పుడు ఆ ప్రేమలన్నీ కాదనుకుని ఈ ప్రేమనే ఎందుకు అంటే ఒక నీకు తోడు ఒకటి కావాలి, ఒక ఆపోజిట్ సెక్స్తో నీకు ఒక అట్రాక్షన్ అనేది ఉంటుంది, కానీ దాన్ని దాని వరకే చూడాలి, కానీ ప్రేమకి దాన్ని సమానంగా తీసుకురావాల్సిన అవసరం లేదు. దాన్ని ప్రేమ అని చెప్పరు అసలు. దాన్ని ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన ఉన్నది ప్రేమ అని చెప్తారు ఎవరన్నా? అసలైన ప్రేమ అది కాదు. ఒకవేళ ప్రేమ అయితే ఇది ఎక్కువ ప్రేమ, నువ్వు ఎంతకాలం ఎక్కువ కాలం నుంచి ఏ ప్రేమను నువ్వు అనుభవిస్తున్నావు అది నువ్వు ఇంపార్టెంట్గా తీసుకోవాలి. అంటే ఇది కాదు. చాలా సినిమాల్లో ఇప్పుడు రీసెంట్గా కూడా ఒకటేదో జరిగింది కేసు, అక్కడ అన్నదమ్ములు ఎంత దారుణం చేసినా సరే పోలీసులు వచ్చినప్పుడు ఆ అమ్మాయి అడ్డుకుంది, వాళ్ళని ఏం చేయకండి అని. అంటే తన ప్రేమించింది, చిన్నప్పటి నుంచి అన్నదమ్ములు ప్రేమించినప్పుడు అది ప్రేమే కదా. మరి ఈ డిఫరెన్స్ అమ్మాయిలు ఎప్పుడు తెలుసుకుంటారు? అబ్బాయి అయినా సరే ఇలాంటి సంఘటనలు మనకి సొసైటీలో మనకి ఎలా బ్రతకాలి, ఎలా బిహేవ్ చేయాలి, దేన్ని ఎలా తీసుకోవాలి అనేది మనకి సమాజంలో ఎన్నో సంఘటనలు మనకి నేర్పిస్తూ ఉంటాయి. మరి నేర్చుకోవాలి. మీరు ఒక పేరెంట్గా మీరు చెప్పండి, ఆ తల్లి కడుపుకోత ఎలా అనుభవిస్తుందో. అది చాలా కదా. ఆ తల్లి చెప్తుంది నా బిడ్డ చాలా అందమైనది అని. నిజంగా అమ్మాయిలు అందంగా పుడితే తల్లికి ఎంత మురిపమో, నా పిల్ల చాలా అందగత్తే, చిన్నప్పుడు ఎన్నో మేకప్లు చేసి మురిసిపోతూ ఉంటుంది, ఈ అమ్మాయికి ఎంత అందగాడు వస్తాడో, ఎంత మంచివాడు వస్తాడో, మా అమ్మాయి కట్నం లేకుండానే చేసుకునేవాడు వస్తాడు, ఎక్కడో ఉన్నాడు అనే మాటలతో తృప్తి పడుతూ అలా ఉంటారు. ఆమె తల్లి కూడా అదే చెప్పింది, నా కూతురు చాలా అందగత్తే, కానీ నేను శవమై చూసిన తర్వాత వికారంగా అయిపోయింది అమ్మాయి అని. కడుపు తెగేలాగా ఆవిడ రోధిస్తుంటే నాకు నిజంగా చాలా బాధేసింది. పెళ్లిపీటలు ఎక్కాల్సిన నా కూతురు పాడే ఎక్కించాల్సి వచ్చింది. నాకేముంది నా బ్రతుకు, ఏం చూసుకుని బ్రతకాలని చాలా ఏడుస్తుంది. ఇంకా అసలు ఎవరు ఓదార్చలేము. అది ఆ కనెక్షను, ఆ ప్రేమ, ఆ బంధం అంతే. మరి ఇది ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా ఒక పాఠం నేర్చుకోవాలి కదా. వెంటనే అట్లాంటి వాటిల్లో మనం ఇరుక్కోకూడదు అనేది తెలుసుకోవాలి, జాగ్రత్తగా నడుచుకోవాలి కదా. ఇప్పుడు ఇవాళ రోజున ప్రేమలు ఒక అమ్మాయిలు కూడా అంత త్వరపడి ఎవరు ప్రేమించడం లేదు. ఆఫ్టర్ మ్యారేజ్ మన లైఫ్ ఎలా ఉంటుందో అబ్బాయితో అని చాలా బాగా ఎస్టిమేట్ చేసుకుంటున్నారు. అన్నీ కూడా సక్రమంగా ఉంటేనే, 100% సక్రమంగా ఉంటేనే పెళ్ళికి ఒప్పుకుంటున్నారు. అది కూడా పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ ఏదైనా కొత్త తేడాలు వస్తే అంటున్నారు, విడాకులు అంతే, డివోర్స్. అలా ఉంటున్నప్పుడు ఇంత అమాయకంగా జీవితాలను ముగించుకోవడం ఏంటి? తల్లిదండ్రులు ఏమైపోతారు? నేను తిట్టిన ప్రయోజనం ఏమైనా ఉంటుందా? అంటే మీరు అన్నట్టుగానే ఇప్పుడు పెళ్లికి ముందు అమ్మాయి లైఫ్ ఒకలా ఉంటుంది, పెళ్లి తర్వాత ఇంకోలా ఉంటుంది. ఖచ్చితంగా ఏంటి ఎలా ఉంటుంది అంటే నేను అన్మ్యారీడ్ కాబట్టి నేను అడుగుతున్నా మేడం ఈ క్వశ్చన్. చాలా మంది అంటే పుట్టింట్లో 10 సంవత్సరాలు పెరిగినా సరే, పాతకాలంలో బాల్య వివాహాలు చేసేవారు. 10 సంవత్సరాలు పెరిగినా సరే, 25 ఏళ్ళు పెరిగినా సరే పుట్టింట్లో ఉన్నటువంటి స్వేచ్ఛ, ఆనందము, తృప్తి ఇక్కడ ఉండవు. ఎన్ని బంగ్లాలు ఉండనివ్వండి, ఎన్ని నగలు ఉండనివ్వండి, ఎంత ఆస్తి ఉండనివ్వండి, ఇక్కడ ఆ స్వతంత్రము, ఆ స్వేచ్ఛ అనేది అత్తగారింట్లో భర్త దగ్గర కానీ అత్తగారింట్లో కానీ ఉండదు. అంటే అత్తగారితో కలిసి ఈ రోజుల్లో ఎవరు ఉండటం లేదు, కానీ వాళ్ళు ఉంటారుగా, కలుస్తూ ఉంటాం, వాళ్ళే వస్తుంటారు, వీళ్ళు వెళ్తుంటారు. కానీ ఆ తల్లితో ఉన్నట్టుగా ఉండలేకపోతారు. ఎందుకంటే దీనికి మనం చాలా చెప్పచ్చు. తల్లి ఏం చేస్తుందంటే కాసేపు ఉండులే నేను చేస్తా ఆ పని అంటుంది, అత్తగారు ఏమంటుంది కూర్చుంది చేయకుండా అంటారు. అంతే కదా. అంటే ఆ భావన ఎంత నిజంగా ఇప్పుడు ఈ రోజుల్లో అత్తగారులు అందరూ మారారు, మంచిగా ఉన్నా సరే ఆ స్వతంత్రం అనేది కుదరటం లేదు వాళ్ళిద్దరి మధ్యన. ఎందుకో మరి సృష్టిలోనే వచ్చిందో ఏంటో, అది వాళ్ళు మనసులో యాక్సెప్టెన్సీ ఉండదు అత్తగారులకి.
చాలా మందికి, అందరినీ అనట్లేదు, చాలా మంది అత్తగారులు నా కూతురే అన్నట్టుగా కూడా చూసుకుంటారు. మరి ఎంతమంది అలా చూసుకుంటారు? పాతకాలం మా తరంలో అత్తగారులు అయితే ఎవరు కూడా కోడల్ని కూతురులాగా కానీ కనీసము ఒక ఇల్లు వదిలిపెట్టి మన దగ్గరకు వచ్చిందనే మానవత్వంతో కానీ, లేకపోతే పోనీలే కొత్తగా వచ్చినా సరే మనం ప్రేమించడం మొదలు పెడదామని ప్రేమించడం కానీ, ఆ అమ్మాయికి మెల్లమెల్లగా కొంచెం స్వతంత్రం ఇద్దామని కానీ అసలు అనుకునేవారే కాదు. లేదు. అయినా కూడా మరి ఆ టైంలో అమ్మాయిలు మేమందరం స్ట్రాంగ్గానే ఇన్ని సంవత్సరాలు కాపురాలు చేసి సొసైటీలో గట్టిగా నిలబడ్డాం మేము. ఇప్పుడు అమ్మాయిలు ఎంత స్పూన్ ఫీడింగ్ చేసిన తల్లిదండ్రులు బయటకు వచ్చి వీళ్ళు ఇట్లా చేస్తారు, ఓకే ఇది గారాబం అనుకోండి, స్వతంత్రం అనుకోండి, ఏమన్నా అనుకోండి, అత్తగారింటికి వచ్చేటప్పుడు అసలు అట్లా ఉండనప్పుడు వాళ్ళు అక్కడ ఏమంటారు బ్యాలెన్స్ చేసుకోలేకపోతారు, ఇమడలేక అక్కడ మా ఇంట్లో ఉన్నట్టు లేదు అని చెప్పి ఆ లోపల నుంచి ఏమంటారు ఒక యుద్ధం చేసుకుంటూ ఉంటారు. అది తర్వాత భర్తతో కావచ్చు, అత్తగారితో కావచ్చు, అందరూ అనట్లేదు, కొంతమంది. దానివల్ల ఇప్పుడు మనం వింటున్నాం ఎన్నో ఆత్మహత్యలు, ఎన్నో హత్యలు జరుగుతూనే ఉన్నాయి. అయితే అట్లా చెయ్యకూడదు అని ఎన్నిసార్లు చెప్పాలి ఈ అత్తగారులకి? మీరు అలా చేయటం వల్ల ఇలా అవుతుందని ఎన్నిసార్లు చెప్పాలి? వాళ్ళకి తెలీదా? ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళ జీవితం గడిచిన ఒక స్త్రీకి కానీ ఒక పురుషుడికి కానీ నువ్వు ఇలా చెయ్యకు, నువ్వు ఇలా చెయ్యి, నువ్వు ఇలా ఉండకు, నువ్వు ఇలా ఉండని చెప్పాలా? వాళ్ళు ఎంతమందికి చెప్పే వయసుకు వచ్చారు? వాళ్ళ ఇంటికి వచ్చిన ఒక 25 ఏళ్ళ అమ్మాయిని మీరు ఒక 60 ఏళ్ళ వయసు వాళ్ళు ఎలా ట్రీట్ చేయాలి? మీ వయసుతో సమానంగా ట్రీట్ చేస్తారా? రైట్, తప్పు కదా. వాళ్ళకి ఏం తెలుసు? కొంచెం తెలుసు. ఏం తెలుసు? బాగా చదవటం తెలుసు, టెక్నాలజీ తెలుసు, అన్నీ సెల్ ఫోన్లు అన్నీ మీరు ఆపరేట్ చేయటం, ఆన్లైన్ పేమెంట్ అన్నీ టకటక అన్నీ చేసేస్తారు. కానీ ఒక 10 మందికి అన్నం వండమంటే, 10 మందికి ఒక కూర వండమంటే చేయగలరా? చేయలేరు. ఎందుకంటే అది అలవాటు లేదు, రాదు, నేర్చుకునే టైము ఉండదు. పాతకాలంలో అంటే ఎంతమంది వచ్చినా సరే కోడలే వంట చేయాలి, కిందవాడు మీదవాడు. అత్తగారిని అడగటానికి భయం, అడిగితే కూడా అత్తగారు సరిగ్గా చెప్పదు, ఈ వంట చెడిపోవాలని చెప్పి వాడు సరిగ్గా చెప్పదు. అవును, ఇవన్నీ కూడా వాస్తవాలు. అప్పుడు ఆ అమ్మాయి ఎలాగోలా కింద మీద పడి వండితే పేర్లు పెట్టే మహానుభావులు కూడా ఉంటారు పక్కనే కాచుకుని. మరి ఈ రోజుల్లో అంతంత వంటలు చేయటానికి చేసే అవకాశాలు ఉన్నాయా అమ్మాయిలకి? లేదు. అమ్మ చేయాలన్నా అంతమంది ఎవరు రారు ఈ రోజుల్లో. జొమాటో. ఇప్పుడు ఈ రోజుల్లో 10 మంది ఎవరు ఇంటికి రారు కాబట్టి అమ్మకి కూడా కొంచెం వంట పని తగ్గింది. మరి కూతురికి 10 మందికి వండమ్మా అంటే ఎక్కడ వండుతుంది? నేను ఒక ఆయన అనటం నేను విన్నాను, ఒక 100 మందికి వండి పెడతావు అనుకుని పెళ్లి చేసుకున్నాను అన్నాడు. నాకు అసలు నోరు కాని పడిపోయినట్టు అయిపోయింది. ఒక 20 సంవత్సరాల అమ్మాయిని ఒక 100 మందికి వంట చేస్తామని పెళ్లి చేసుకున్నానంటే నాకు చెప్పు తీసుకుని అసలు నిజంగా పెట్ట కొట్టాలనిపించింది. 20 సంవత్సరాల అమ్మాయిని ఒక 100 మందికి నువ్వు వంట చేసి పెడతావు అనుకుని పెళ్లి చేసుకున్నా అంటే అమ్మాయి కూడా డిగ్రీ చదివింది, ఒక మంచి కుటుంబంలో నుంచి వచ్చిన అమ్మాయి, దర్జాగా పెరిగిన అమ్మాయిని నువ్వు అలా ఎలా అనుకుని నువ్వు పెళ్లి చేసుకున్నావు? అక్కడ నీకు ఒక చిన్న విషయం తెలియాలి ఏంటంటే, ఇలాంటి ఇంట్లో నుంచి వచ్చిన అమ్మాయి 100 మందికి వండి పెడుతుందా? రైట్. మనుషులు పని వాళ్ళు నౌకర్లు చాకర్లు ఉన్న ఇంట్లో పుట్టి పెరిగిన అమ్మాయి, ఒక డిగ్రీ చదివిన అమ్మాయి, దట్టు 20 సంవత్సరాల ఒక అమ్మాయికి ఎక్కడ టైం ఉంటుంది? ఎక్కడ నేర్చుకునే పని అవసరం ఏముంది అసలు అమ్మాయికి? లేదు. ఏదో 2-3 వండి పెట్టడం తల్లి నేర్పించి ఉంటుంది. నువ్వు ఆ అభిప్రాయంతో పెళ్లి చేసుకున్నాను అని అనటంలో ఇది ఒక 40 ఏళ్ళు అయిన తర్వాత ఆ వయసుకు వచ్చి నువ్వు అనవలసిన మాటేనా? అది తప్పు కదా. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అమ్మాయిని ఆ ప్రశ్న వేయండి, అసలు పెళ్ళికే ఒప్పుకోదు. నేనెందుకు వండి పెడతాను? 100 మందికి వండాలనిపిస్తే నేను అసలు పెళ్ళికే ఒప్పుకోను అంటుంది. అవునా కదా? అలాంటి వాళ్ళు కూడా ఉండేవారు అప్పట్లో. ఇప్పుడైతే 2కి వండటమే రాదు అని చెప్పి అంటున్నారు చాలామంది అమ్మాయిలు. కొంతమంది బాగానే వండుతున్నారు. కాబట్టి ఈ అమ్మాయిల్ని చక్కగా నేర్పించుకుని ప్రేమగా చెప్పి మంచిగా చెప్పి చక్కగా చేసుకుంటే అంత కూతురులాగా కాకపోయినా ఇద్దరి మధ్యన ఒక సయోధ్య అయితే ఉంటుంది. ఇలా ఉండాలి. అంతేగాని ఒక శత్రువులాగా చూడటము, పరాయిది అనటం అనేది చేయకూడదు. రైట్, రైట్. అలాగే ఈ కోమలి విషయం కూడా ఆమె ఎంతో అపురూపంగా పెంచుకుంది. మరి బయటకు వచ్చి పిల్లలు మన జీవితానికి పనికొచ్చిన ఏమన్నా నేర్చుకుందాము, ఇవి లేదు. ఈ ఏమంటారు ఇటువంటి ప్రేమలను ఏమన్నా లేదో పేరు పెట్టాలి దీనికి. అసలు యూజ్లెస్ ప్రేమలు అన్నమాట. ఇటువంటి ప్రేమలు దేనికి పనికిరావు. ఇటువంటి ప్రేమల్లో పడి 1 సైడ్, అది కూడా
బంగారు భవిష్యత్తుని ఇలాగా నాశనం చేసుకుంటున్నారు. గుణపాఠం అవ్వాలి ఇది మిగతా అమ్మాయిలైనా అటువంటి స్టేజ్లో ఉన్న అబ్బాయిలకైనా సరే. ఇలాంటి సంఘటనలు మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి సమాజంలో. అవి నేర్చుకుని మనం ముందుకెళ్ళాలి. అంతేగాని అమ్మో అట్లా జరిగిందంట, దానికి బుద్ధి లేదు, దానికి ఇది, దానికి పిచ్చి, ఇలా అనుకుని తుడిచేసుకుని వెళ్ళకండి ఎవరు కూడా. ఎందుకంటే ఆ స్టేజ్లో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు అందరికీ ఇది ఒక గుణపాఠం. మన లైఫ్ని పాడు చేసుకుని మనము ఎవడి కోసమో మనం చచ్చిపోవడం ఏంటి? వాడు మనకు నారు పోసాడా, నీరు పోసాడా, ఇంకేమైనా చేశాడా? ఉల్టా ఈఎంఐ లక్షలు డబ్బులు ఇచ్చి, అవసరమా నీకు? డబ్బులు ఇచ్చి నువ్వు వెంటబడి వాడిని నీ వాణి చేసుకోవాలనుకోవడంలో ఉన్న ఏమంటారు, అది స్వార్థం అనుకోవాలా, దురాశ అనుకోవాలా, తెలివి తక్కువతనం అనుకోవాలా? వాడు ఏమన్నా పెద్ద నవమన్మధుడా, కోటీశ్వరుడా? చూశాను వాడి ఫోటో కూడా నేను. ఇప్పుడు ఆ అబ్బాయి కూడా క్లియర్ కట్గా చెప్తున్నాడు నువ్వంటే నాకు ఇష్టం లేదని. కానీ ఇష్టం లేనప్పుడు నువ్వు ఎందుకు తిరిగావు అబ్బాయి? ఆ అమ్మాయి ఇచ్చిన డబ్బులు నువ్వు ఎందుకు తీసుకున్నావు? అంటే డబ్బులు ఇస్తుంది కాబట్టి నువ్వు తిరిగావు. అలాంటి అబ్బాయిలు కూడా ఉన్నారు. ఇప్పుడు అమ్మాయిలు కూడా డబ్బులు ఇచ్చే అబ్బాయిలు వెనకాల తిరుగుతున్నారుగా, అబ్బాయిలు తిరుగుతున్నారు. అంటే అది అవసరం. డబ్బు ఇస్తున్నాను కదా, నా చుట్టూ తిరుగుతున్నాడు కదా, నేనంటే ఇష్టపడతాడని పిచ్చి అపోహకపోయింది ఈఎంఐ. కాబట్టి వాడు మోసం చేసినా కూడా తెలివిగా తప్పించుకున్నాడు. ఈఎంఐ ఏం చేసింది? ఇరుక్కుపోయి చనిపోయింది. ఇవి గుణపాఠాలు కావాలి అందరికీ కూడా. తెలుసుకుని ఎవరి జీవితాలని వాళ్ళు సవ్యమైన మార్గంలో పెట్టుకుని ముందుకు నడవమని చెప్తాను నేను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.